అందరికీ నమస్కారం అండి. తనంతట తానే రంగులు మార్చుకునే మిరాకిల్ వినాయకుడిని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తమిళనాడులో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడులో ప్రతి ఊరిలో చిన్న చిన్న సందుల్లో కూడా వినాయకుని ఆలయాలు దర్శనమిస్తాయి. గణపతికి నమస్కారం చేసుకోకుండా ఇంట్లో నుంచి బయట కాలు పెట్టని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాధారణంగా మనం గణపతి అనేక రూపాలలో దర్శనమివ్వటం చూస్తుంటాము. అయితే కనీ విని ఎరుగని రీతిలో తనంతట తానే రంగులు మార్చుకునే గణపతి విగ్రహాన్ని గురించి మాత్రము మనం ఎక్కడా వినము. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజము. ఇలాంటి అరుదైన ఆలయాన్ని గురించి వినటం కూడా పూర్వజన్మ సుకృతమే అని పురాణాల్లో చెప్పబడింది. తమిళనాడు రాష్ట్రంలో నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము. ఈ ఆలయం చూడటానికి చాలా చిన్నది, కానీ మహిమలు మాత్రము అనంతము. ఇక్కడ స్వామిని కొంగుచాచి అడిగితే తీరని కోరికంటూ ఉండదని భక్తులు నమ్ముతుంటారు. ఘనత వహించిన ఈ వినాయకుని ఆలయంలో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలున్నాయి. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంలో మూల విరాటైన వినాయకుడు 6 నెలలకొకసారి తన రంగు తానే మార్చుకోవటము ఒక అద్భుతము. దేవతలకు పగులుగా భావించే ఉత్తరాయణ పుణ్యకాలంలో, అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. తిరిగి దేవతలకు రాత్రిగా భావించే దక్షిణాయన పుణ్యకాలంలో, అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఈ వినాయకుడు తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవటము వినాయకుని యొక్క మహత్యమని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో అన్నీ వింతలే. విశిష్టమైన గణపతి ఆలయంలో మరొక విచిత్రం కూడా ఉంది. ఈ ఆలయం ఆవరణలో ఒక మంచినీటి బావి ఉంది. సాధారణంగా నీటికి ఎలాంటి రంగు ఉండదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ విచిత్రము వినాయకునికి వ్యతిరేకంగా జరగటం మరొక వింత. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లే ఈ ఆలయంలో ఇంకొక విశేషం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్లాకులు రాలటం ప్రకృతి సహజము. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళ అరణ్య ప్రాంతాలకు ఈ ఋతుభేదం వర్తించదు. అన్ని కాలాలలో ఇక్కడ చెట్లు పచ్చగానే ఉంటాయి. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రము దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించటం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు. దాదాపు 2300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయము 1317లో నిర్మించినట్లు ఆలయ చరిత్ర వలన తెలుస్తుంది. కానీ 12వ శతాబ్దంలోనే ఈ ఆలయం ఉందని, ముందు ఇది శివాలయంగా ఉండేదని మరికొందరు అంటుంటారు. అందుకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ముందుగా ఇక్కడ శివాలయం ఉండడం చేత ఈ ఆలయానికి శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని పేరు వచ్చినట్లు ఆలయ స్థల పురాణం వలన తెలుస్తుంది. గతంలో ఈ ఆలయం మీద శ్రీ వైష్ణవుల ఆధిపత్యం ఉండేది. కేరళ ప్రభుత్వం అధికారం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాత కాలంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ ఆలయము తమిళనాడుకి చెందటంతో కేరళ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం తగ్గింది. ప్రస్తుతము ఈ ఆలయం ఉన్న కేరళాపురం ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగారు తీర్థయాత్రలు చేస్తూ రామేశ్వరం వెళ్ళటం జరిగింది. అక్కడ తన పరివారంతో కలిసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక వినాయక విగ్రహము సముద్ర కెరటాల్లో కొట్టుకొస్తూ కనిపిస్తుంది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వబోతాడు. కానీ దొరికిన వారికే ఆ విగ్రహం చెందటం ధర్మమని భావించి రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళాపురం రాజుకే ఇస్తారు. దానితో పాటు మరొక మరకత గణపతిని కూడా బహుకరించాడు. కేరళాపురం రాజుగారు ఈ 2 విగ్రహాలను తీసుకొచ్చి తన రాజ్యంలో ప్రతిష్ఠిస్తాడు. తురుష్కుల దండయాత్రలో మరకత గణపతి చోరీకి గురైంది. కానీ అదృష్టవశాత్తు వర్ణగణపతి మాత్రము ఇక్కడే భద్రంగా మిగిలిపోవటము మన సుకృతము. ఈ ఆలయ ప్రతిష్ఠ కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయము ఇంత ప్రఖ్యాతి చెందటానికి వినాయకుని మహిమే కారణమని భక్తులు నమ్ముతుంటారు. ఈ వినాయక ఆలయంలో గోడలపై చెక్క ఉన్న అతి పురాతనమైన వర్ణచిత్రాలు ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఈ వర్ణ గణపతికి ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 సార్లు అభిషేకం జరుగుతుంది. ధర్మబద్ధమైన ఏ కోరికతోనైనా భక్తులు వినాయక స్వామికి కొబ్బరికాయ గాని, బియ్యం మూట గాని ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.